హాయ్, వెల్కమ్ టు వేట్యూ న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తొలి విదేశీయుడు ఎవరు? ఏ. ఇస్మాయిల్ ఒమర్ గుయెల్లా, బి. యంగ్ లియు, సి. ఎలాన్ మస్క్, డి. ఆంటోనియా. సరైన సమాధానం బి. యంగ్ లియు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తొలి విదేశీయుడుగా యంగ్ లియు నిలిచారు. తైవాన్కు చెందిన ఫ్యాక్స్ జాన్ సంస్థకు సీఈఓ, చైర్మన్ గా యంగ్ ఉన్నారు. ప్రస్తుతం భారత్లో సెమీ కండక్టర్ ప్రణాళికల కోసం సహకారం అందిస్తున్నారు. మొదటి ప్రశ్న, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 6వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు? ఏ. న్యూఢిల్లీ, బి. చెన్నై, సి. హైదరాబాద్, డి. బెంగళూరు. సరైన సమాధానం ఏ. న్యూఢిల్లీ. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 6వ ఎడిషన్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడం, విపత్తుల వల్ల కలిగే నష్టాల ప్రభావం గురించి ఈ సమావేశంలో చర్చించారు. రెండవ ప్రశ్న, భారతదేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఎవరు తయారు చేశారు? ఏ. బిఈఎల్, బి. డిఆర్డిఓ, సి. బిహెచ్ఈఎల్, డి. హెచ్ఏఎల్. సరైన సమాధానం బి. డిఆర్డిఓ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ దేశంలోనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను అభివృద్ధి చేసింది. తీవ్రమైన ముప్పుగా పరిగణించే లెవెల్ 6 ను ఎదుర్కొని మందుగుండు సామాగ్రి నుంచి రక్షణ కల్పించేలా ఈ జాకెట్ ను రూపొందించారు. మూడవ ప్రశ్న, ఓటర్ ఇన్ క్యూ అనే యాప్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ. తెలంగాణ, బి. ఆంధ్రప్రదేశ్, సి. హర్యానా, డి. పంజాబ్. సరైన సమాధానం సి. హర్యానా. హర్యానా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ ఇన్ క్యూ అనే యాప్ ను ప్రారంభించింది. ఓటింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ గురించి ఓటర్లు సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగపడటం, 70% ఓటింగ్ శాతాన్ని సాధించడం దీని లక్ష్యం. నాలుగవ ప్రశ్న, 5G నెట్వర్క్ల సామర్థ్యాన్ని పెంచడానికి C.డాట్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. ఐఐటి వారణాసి, బి. ఐఐటి జోధ్పూర్, సి. ఐఐటి ముంబై, డి. ఐఐటి ఢిల్లీ. సరైన సమాధానం బి. ఐఐటి జోధ్పూర్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ C.డాట్ 5G అంతకు మించిన నెట్వర్క్ల సామర్థ్యాన్ని పెంచడానికి ఐఐటి జోధ్పూర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐను ఉపయోగించి ఆటోమేటెడ్ సర్వీస్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అభివృద్ధి చేయడంపై ఇది దృష్టి సారిస్తుంది. C.డాట్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధి కేంద్రం. ఐదవ ప్రశ్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎవరు? ఏ. రఘురామ్ రాజన్, బి. ఉర్జిత్ పటేల్, సి. శక్తికాంత దాస్, డి. టి. రవిశంకర్. సరైన సమాధానం డి. టి. రవిశంకర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా టి. రవిశంకర్ పదవీ కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగించే ప్రతిపాదనను కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. శంకర్ కు ఆర్బీఐలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఆరవ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. ఉత్తరప్రదేశ్, సి. హిమాచల్ ప్రదేశ్, డి. మధ్యప్రదేశ్. సరైన సమాధానం సి. హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని జక్రీలో మొట్టమొదటి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్ పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయనుంది. ఏడవ ప్రశ్న, ప్రభోవా సుబియాంటో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు? ఏ. జపాన్, బి. చైనా, సి. ఇండోనేషియా, డి. వియత్నాం. సరైన సమాధానం సి. ఇండోనేషియా. ఇండోనేషియా కొత్త అధ్యక్షుడిగా ప్రభోవా సుబియాంటో నియమితులయ్యారు.
ఇంతకు ముందు ఆయన దేశ రక్షణ మంత్రిగా ఉన్నారు. అక్టోబర్లో జోకో విడోడో నుంచి ఆయన పదవి బాధ్యతలు తీసుకోనున్నారు. ఇండోనేషియాలో అధ్యక్షుడి పదవీ కాలం 5 సంవత్సరాలు. 8వ ప్రశ్న. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ మహేంద్ర సింగ్ ధోని, బి లియోనెల్ మెస్సీ, సి ఉసేన్ బోల్ట్, డి సచిన్ టెండూల్కర్. సరైన సమాధానం సి ఉసేన్ బోల్ట్. లెజెండరీ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ వరల్డ్ కప్ను జూన్ 1 నుండి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలో నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. 9వ ప్రశ్న. ఆర్చరీ ప్రపంచ కప్ 2024 ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఏ మలేషియా, బి చైనా, సి దక్షిణ కొరియా, డి భారతదేశం. సరైన సమాధానం బి చైనా. ఆర్చరీ వరల్డ్ కప్ 2024ను చైనాలోని షాంఘైలో నిర్వహిస్తున్నారు. తరుణ్ దీప్ రాయ్, ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ జాదవ్లతో కూడిన భారత పురుషుల రికర్వ్ ఫైనల్కు చేరుకుంది. మహిళల కాంపౌండ్ క్వాలిఫికేషన్ రౌండ్లో జ్యోతి సురేఖ వెన్నం 2వ స్థానంలో నిలిచారు. 10వ ప్రశ్న. కోంగో జోమ్ డేని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఏ నాగాలాండ్, బి మణిపూర్, సి మేఘాలయ, డి మిజోరాం. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్.